ఆదికాండము 3వ అధ్యాయంలో ఆదాము అవ్వ దేవుని యొక్క సన్నిధిలో ఉంటుండగానే, అనగా ఏదెను తోటలో ఉంటుండగానే సాతాను యొక్క ప్రేరేపణతో వారు చేసినటువంటి పాపమని మనం చూడొచ్చు. సాతాను వచ్చి, అనగా అపవాది సర్పము రూపంలో వచ్చి అవ్వతో మాట్లాడినప్పుడు, ఇదిగో దేవుడు చెప్పినటువంటి మాటల్ని మీరు గమనించారా? ఆయన తోట మధ్యలో పెట్టినటువంటి ఆ చెట్టును చూడొద్దు, తినవద్దు అని చెప్పాడు కదా. అది తినినట్లయితే మీరు దేవుని స్వారూప్యంలోనికి వెళ్ళి ఆయనకు పైగా ఉంటారు అని చెప్పి సాతానుతో మోసపూరితమైనటువంటి మాటలు చెప్పడం మనకు తెలుసు. అయితే ఆ మాటలను నమ్మి విని వాటిని చేసినటువంటి ఆదాముని అవ్వను గమనించినట్లయితే, వారు చేసినటువంటి పనికి దేవునికి విరోధముగా దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవుని సన్నిధిలో, అనగా ఏదెను తోటలో నుండి కొట్టివేయబడ్డారు. శాపమును వారి మీదకి తెచ్చుకున్నారు. గమనించాలి. ఈ వాక్యాన్ని చదివినప్పుడల్లా మనకు ఒక ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. మనకి కాదు, చాలామంది అన్యులకు ఈ ప్రశ్న అలా మిగిలిపోతూ ఉంటుంది. ఏంటి అని అంటే, దేవుడు ఆ తోట మధ్యలో ఎందుకు చెట్టును ఉంచాడు? అది చెడ్డదని తెలిసి ఎందుకని ఆ తోట మధ్యలో దానిని ఉంచాడు? అది ఎందుకని చేయాలి అని అంటూ ఉంటారు. గమనించినట్లయితే 2వ అధ్యాయంలో 17వ వచనంలో ఆయన అంటాడు, దేవుడు చెప్తున్నటువంటి మాట, ఈ తోట మధ్యలో ఈ తోటలో ఉన్నటువంటి చెట్లన్నిటినీ మీ ఇష్టం, ఏదైనా చేయండి, కానీ తోట మధ్యలో ఇదిగో మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలములను మీరు తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఈ వాక్యమును గమనించినట్లయితే, తోట మధ్యలో ఎందుకు చెట్టును పెట్టాడు, చెడ్డదని కూడా ఎందుకు దాన్ని నిర్మించాడు అనే ఆలోచన వస్తుంది. కానీ అసలు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటనే దానిని గమనించలేం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఆ తోట మధ్యలో మంచి చెడ్డల తెలివినిచ్చేటటువంటి వృక్షం జోలికి నువ్వు వెళ్ళొద్దు, ఇది నీకు ఆజ్ఞగా దేవుడు పెట్టాడు. ఎప్పుడు తినమంటాడో తెలియదు, కానీ దేవుడు చేసినటువంటి దానిని అన్నింటినీ ఒకేసారి ఇవ్వకపోవచ్చు. అన్ని విషయాలను దేవుడు ఒక్కసారి నెరవేర్చడు. అన్నింటినీ కూడా తినమని ఆదాము అవ్వలతో చెప్పాడు, కానీ ఈ మధ్యన ఉన్నటువంటి మంచి చెడ్డలను తెలివినిచ్చేటటువంటి వృక్షమును మీరు ఇంకా తినకూడదు అని చెప్పాడు. మనిషి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మనం ప్రశ్నించకూడదు. మనం ప్రశ్నించే రీతి కన్నా దేవుడు ఎందుకు చెప్పాడనే ఆలోచన మనకు వచ్చినట్లయితే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి అనుమానం కలిగించే ప్రశ్నకు జవాబు మనకు అక్కడే దొరికేస్తూ ఉంటుంది. ఈ మాట చదివినప్పుడల్లా ఒకటే దేవుడు నాకు ప్రేరేపణ చేస్తూ ఉంటా. ఏంటి అని అంటే, ఈ చెప్పినటువంటి మాట, ఇదిగో మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షమును నువ్వింకా తినకూడదు. కొన్నిసార్లు చూడండి, చిన్నపిల్లలను మనం ఏం చేస్తామనంటే, వారు తినగలిగిన వాటినే వారికి పడుతూ ఉంటాం. వారు తినగలిగిన వాటిని, వారు డైజెస్ట్ చేసుకోగలిగిన వాటిని మాత్రమే వారికి పెట్టి, ఇది మీరు తినొచ్చు అని వారికి మనం తినడానికి అర్హతనిస్తూ ఉంటాం. దేవుడు కూడా అంతే. ఎప్పుడు ఆదాముని అవ్వని వాటిని తినే వయసు వరకు, లేకపోతే వాటిని తినేటటువంటి స్థితి వరకు నడిపించినో తెలియదు. అప్పటి వరకు మనిషి ఆగలేకపోయాడు. ఆదాము అవ్వ ఆగలేక సర్పము చెప్పినటువంటి మాటను విని వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు ఫలములను వారు భుజించారు. అయితే అది మంచి చెడ్డలను ఈ తెలివితేటలు ఇచ్చేటటువంటి వృక్షమే. దేవుడు ఎందుకో మంచి కోసమే చేశాడు, మంచిని తెలుసుకోవడానికి లేదా తెలివిని కలిగి ఉండడానికి దేవుడు చేశాడు. కానీ దానిని ఆజ్ఞను మీరిన కారణమున ఈ ఆదాము అవ్వ వారి మీదకు దేవుని యొక్క శాపమును తెచ్చుకున్నారు. గమనించాలి, సాతాను ఒక చెడ్డ మాటను వారికి వినిపించినప్పుడు, ప్రశ్నను అనుమానమును కలిగించినప్పుడు దాని గురించి ఆలోచన చేయడం ఆరంభించారు. మన జీవితంలో కూడా అంతే. దేవుడు చెప్పినట్లుగా మనం చేయకుండా, దేవుడు చెప్పేంత వరకు మనం వినకుండా, లేకపోతే ఆయన చేసేంత వరకు కూడా మనం ఓర్చుకోకుండా మన ప్రయత్నాలను మనం చేస్తున్నప్పుడే చెడ్డదానిని మనం చూస్తూ ఉంటాం. లేదా మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఏదో ఒకటి సాధించాలి, ఏదో రీతిగా పైకి వెళ్ళాలి, ఏదో రీతిగా దీన్ని సంపాదించాలని మన ప్రయత్నాల ద్వారా మనం ఏదైనా పనిని తలపెట్టినప్పుడు మాత్రమే మనకు కష్టాలు ఎదురవుతాయి. అది దేవుడు చేసేంత వరకు లేదా దేవుడు చెప్పేంత వరకు మనం వెయిట్ చేసామనుకోండి,
దేవుడు మనకి ఖచ్చితంగా మేలునే జరిగిస్తాడు. దావీదు కీర్తనకారుడు ఆయన ఒక మాట అంటాడు 32వ కీర్తనలో, ఒక మంచి వాక్య భాగాన్ని మనం చూడొచ్చు. 32వ కీర్తన 8వ వచనంలో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు చెప్పుచున్నటువంటి మాట, నీకు నేను ఉపదేశం చేస్తా, నేను చెప్తాను నువ్వేం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో అన్నీ నేను చెప్తాను. నేను నీకు ఒక ఆలోచన నేను నీకు అనుగ్రహిస్తాను. నువ్వెలా ఆలోచించాలో, లేదా నువ్వే నిర్ణయం తీసుకోవాలో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఎలాగా ఆలోచించి నీ యొక్క డెసిషన్ని నువ్వు తీసుకోవాలో నేను నీకు బోధిస్తాను. నేను నీ మీద దృష్టి ఉంచి ఉన్నాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆదాముని అవ్వని చేశాడు. వారికి దేవుడు చెప్పేంత వరకు ఆగలేక వారి మధ్యన ఉన్నటువంటి తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు ఫలములను సాతాను యొక్క ప్రేరేపణతో తిని శాపమును తెచ్చుకున్నారు. దేవుడు నీకు ఆలోచన దయచేసే దేవుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన సమాధానకర్త, ఆయన దేవుడైండి, నిత్యుడగు తండ్రి అయ్యండి, ఎల్లప్పుడూ కూడా నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కనుక నువ్వు దేవుని సన్నిధిలో దేవుని మాట కోసం, దేవుని ఆలోచన కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఏ స్థితిలో, ఏ సమయంలో, ఏ పరిస్థితుల్లో దేవుడు నీకు ఆలోచన దయచేయాలో ఆ స్థితులలోనికి దేవుడు నిన్ను నడిపిస్తా. అప్పటి వరకు నువ్వు ఎదురు చూడాలి, వేచి ఉండాలి, ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో నమ్మకముగా నువ్వు నడుస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు నీకు సహాయం చేస్తా. తొందరపడకూడదు, ఏ విషయానికి కూడా తొందరపడి నిర్ణయాన్ని తీసుకోకూడదు. దేవుని ఆలోచనకు వస్తేనే నీవు సరి అయినటువంటి నిర్ణయాన్ని నీవు తీసుకోగలవు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అది మనం తొందరగా చేయడానికి ఇష్టపడం. ప్రతి మానవుడు అంతే, ప్రతి మనిషి కూడా అంతే. ప్రతి మనిషి యొక్క ఆలోచన, ఆదాము అవ్వ దేవుడు చెప్పేంత వరకు ఆగలేక ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం అని దేవుడే చెప్పాడు. ఇదిగో ఇది మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్షం ఇది, కానీ ఇప్పుడు మీరు తినకూడదు అని దేవుడే చెప్పాడు. కానీ ఆదాము అవ్వ ఆగలేకపోయారు. దేవుడు చెప్పేంత వరకు ఆగలేక తొందరపడి ఆ యొక్క ఫలమును తిన్నారు, శాపమును తెచ్చుకున్నారు. దేవుడు ఏది చెబితే మనిషి దానిని చేయడండి. మార్కు సువార్తలో ఒక మంచి అద్భుతమైన వాక్య భాగాన్ని మనం చూడొచ్చు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 31 నుండి 36 వచనాలను చూసినప్పుడు అక్కడ ఒక చెవిటి మోగ వ్యక్తి ఒకడు వస్తాడు. ఆయన వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ఇదిగో నన్ను బాగు చేయని అడుగుతాడు. అతన్ని బాగు చేస్తాడు. ఎవరో తీసుకుని వచ్చారు, యేసు దగ్గరికి తీసుకుని వచ్చి, ఇదిగో వీడు మాట్లాడలేకపోతున్నాడు, వినలేకపోతున్నాడు అని అన్నప్పుడు ఒక విచిత్రమైనటువంటి స్థితిలో అతన్ని బాగు చేస్తాడు. అతన్ని బాగు చేసిన తర్వాత యేసు అంటాడు, ఈ విషయాన్ని నువ్వు ఎవరికి చెప్పొద్దని అంటాడు. కానీ 36వ వచనంలో చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయం 36వ వచనంలో, అప్పుడైనా ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయొచ్చు ఆ ప్రాంతములన్నిట్లో కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. దేవుడు దేనిని చెబితే మనిషి దానిని చేయడం. ఈ రోజున నీవు దేవుడు చెప్పినటువంటి దానిని నువ్వు చేసినట్లయితే నువ్వు మనిషిగా దేవుని యొక్క మాట ప్రకారం, మాట ఎంతవరకు చెప్తుందో దాన్ని అంతవరకునే పాటిస్తూ, దేవుడు ఏ దినము వరకు నిన్ను నడిపించాడో ఆ దినము వరకు నేను ఆలోచన చేస్తూ, అందుకనే రేపటి గురించి నువ్వు చింతించొద్దు అని అంటాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను నేటి వరకు నడిపించాడు, నేటి వరకు నేను ఆలోచించాలి. రేపటిని గురించి నువ్వు ఆలోచించినా కూడా అది దేవునికి విరోధమైన ఆలోచనే. కనుక విశ్వాసిగా ఆదాము అవ్వలను చూడండి, వారు దేవుడు చెప్పేంత వరకు వేచి చూడలేక మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షమును దాని పండును తిని శాపం తెచ్చుకున్నారు. దేవుని యొక్క ఉపదేశంలోనికి లేదా దేవుడు చెప్పే ఆలోచనలోనికి రాలేక చాలామంది వారి జీవితాలను పాడు చేసుకుని చెడ్డ నిర్ణయాలు తీసుకుంటున్నారు, చెడ్డ ఆ విషయాలను వారు ఎదుర్కొంటున్నారు, లేదా నష్టమును, కష్టమును, లేదా ఏదైనా ఇబ్బందిని వారు ఎదుర్కొంటున్నారు. కారణం ఏంటి అంటే దేవుని యొక్క ఆలోచన వారికి లేక, లేదా దేవుని యొక్క ఉపదేశమును వారు వెనక. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారముగా మనిషి చేయడు. ఒకవేళ నువ్వు చేసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
ఎప్పుడు ఏ స్థితిలోనికి నడిపిస్తాడో నీకు తెలియదు. నేటి వరకు నేను ఆలోచించగలగాలి. రేపటి వరకు నువ్వు ఆలోచనలోనికి వెళ్ళిపోయినట్లయితే నీకు నష్టము, కష్టము, ఇబ్బంది, మానసికంగా చాలా వేదన, మానసికంగా చాలా దుఃఖము, లేదా మనోవేదన, చింత, ఏదో రకమైనటువంటి ఒక స్టేట్లోకి నువ్వు వెళ్ళిపోయి బ్రతికేటటువంటి ఒక పరిస్థితి నీకు ఉంటుంది. కానీ నేటి వరకునే ఆలోచించి చూడు, దేవుడు చెప్పినంత వరకునే ఆలోచించేసి చూడు, లేదా దేవుడు చెప్పిన మాట వరకునే నువ్వు చేయడం ఆరంభించు. దేవుడు నీకు తెలియనటువంటి శాంతిని, నెమ్మదిని దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను ముందుకు నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటు రీతిగా దేవుడు నిన్ను చేసి దీవించునుగాక. ఆమెన్.